జై శ్రీరామ్. ఇప్పుడే శ్రీరామచంద్రుడి దర్శనం జరిగింది అయోధ్యలో రామ మందిరంలో. ఇది మన మోడర్న్ ఆర్కిటెక్చర్కి, మన లెగసీ ఆర్కిటెక్చర్కి, మన సంస్కృతికి ఇప్పుడు చిహ్నం కాబోతోంది. భావి తరాలు చూపించుకోవడానికి అయోధ్య రామ మందిరం ఉంది. ఇన్నాళ్ళు మనకు ఇండియా అంటే తాజ్మహల్ చూపించేవాళ్ళు 8th వండర్ కింద. తాజ్మహల్ ఎవరు కట్టారు? షాజహాన్. ఏ కల్చర్ అది? ఎక్కడో పర్షియా కల్చర్. దాన్ని తీసుకొచ్చి మనం ఇదే భారతీయ సంస్కృతి, ఇదే భారతీయ ఐకాన్ అన్నట్లు వాళ్ళు తాజ్మహల్ చూపించుకున్నాం. ఇప్పుడు మనం అయోధ్య రామ మందిరం చూపించుకోవచ్చు. గొప్ప ఆర్కిటెక్చర్ ఇది. ఆర్కిటెక్చర్ సంగతి పక్కన పెడితే శ్రీరామచంద్రుని వాళ్ళు దర్శించినప్పుడు మన బాలాజీ, మన తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించినట్టే ఉంది. అంతే ఆకర్షణ ఉంది. దీన్ని బట్టి అర్థమవుతుంది శ్రీరామచంద్రుడు ఈ ప్లేస్ని ఎప్పుడూ వదిలిపెట్టలేదు. బాబర్ 500-600 సంవత్సరాల క్రితం ఇక్కడున్న రామజన్మభూమి టెంపుల్ని పగలగొట్టి ఇక్కడున్న శాసనాలన్నీ నాశనం చేసి, ఇంతకుముందు ఇక్కడ ఏం గుడి ఉంది, ఎవరున్నారు, ఏమి ఆచారాలు జరిగేవి, ఎలాంటి నిదర్శనం లేకుండా చేశారు. కానీ రామచంద్రుడి మధ్య ఈ ప్లేస్ ఎప్పుడూ విడిచిపెట్టి వెళ్ళలేదు. 500 సంవత్సరాలు కూడా ఆయన ఇక్కడే ఉన్నాడు. 500 సంవత్సరాల ముందర ఇక్కడే ఉన్నాడు. ఆయన వైకుంఠం వదిలి ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు, పుట్టినప్పుడు ఇక్కడే పుట్టాడు. సో ఎప్పటికీ రాముడి ప్లేసే. ఇక్కడి నుంచే మనందరికీ రక్షణ జరుగుతుంది. సో అద్భుతమైన గుడి ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఇక్కడ ఇదివరకు ఉత్తరప్రదేశ్లో, ముఖ్యంగా అయోధ్యలో ఆ బాబ్రీ మసీద్ ఉన్నప్పుడు శవాల దిబ్బలాగుండా ఈ ప్లేస్ ఇవాళ ఎంత కలకలాడుతుందో వాళ్ళు మీరు చూస్తున్నారు. సో అదే సనాతన ధర్మానికి పాషాణ మతాలకి ఉండే తేడా. సనాతన ధర్మం వృద్ధి చెందినప్పుడు మనకి ఇలాగనే కలకలాడుతూ 3 పూలు 6 కాయల్లాగా నిత్య కళ్యాణం పచ్చపడంగా ఉంటాయి మన జీవితాలు. జై శ్రీరామ్.